కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో మృతుల సంఖ్య ఇంకా పెరుగుతోంది. మృతుల సంఖ్య ప్రస్తుతం 12కు చేరుకున్నట్టుగా తెలుస్తోంది. జిల్లా కలెక్టర్, ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు, జిల్లా మంత్రులు ప్రస్తుతం కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయం దగ్గరకు వచ్చి అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఈరోజు ఏకాదశి కావడంతో ఒక్కసారిగా భక్తులు పెద్ద ఎత్తున పోటెత్తారు. నిజానికి ఈ స్థాయిలో ఎప్పుడు కూడా అక్కడికి భక్తులు రాలేదు అని నిర్వాహకులు చెప్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఈ రోజు కొన్ని వేల మంది భక్తులు వచ్చారు. సుమారు 20-25 వేల మంది భక్తులు అక్కడికి వచ్చారు. నిజానికి అక్కడ దైవ దర్శనానికి వెళ్ళేటటువంటి మార్గంలో కొన్ని మధ్యలో మెట్లున్నాయి. బిల్డింగ్ భవనం ఆలయం దగ్గర. ఆ తర్వాత మెట్లు ఎక్కేటటువంటి మార్గం ఎలా ఉంది అంటే ఒకవైపు పైకి వెళ్ళి దర్శనం చేసుకుని మళ్ళీ అదే మెట్ల మీద నుంచి తిరిగి రావాలా. మధ్యలో వెళ్ళే భక్తులకు వచ్చే భక్తులకు మధ్య ఒక రైలింగ్ ఉంటుంది. అంటే ఎటైతే భక్తులు వెళ్ళారో అటువైపు నుంచే భక్తులు తిరిగి వస్తారో ఆ విధమైన ఏర్పాట్లు చేశారు. ఎప్పుడు సహజంగా మామూలుగా వస్తున్నటువంటి భక్తులకు ఆ ఏర్పాట్లు సరిపోతున్నాయి. కానీ ఈరోజు ఈ స్థాయిలో భక్తులు వస్తారు అని మేము ఊహించలేదు అని నిర్వాహకులు చెప్తున్నారు. ఈరోజు శనివారం ఏకాదశి కావడంతో అందులోనూ కార్తీక మాసం ఏకాదశి రోజున విష్ణుమూర్తి యోగ నిద్ర నుంచి లేస్తాడు అని నమ్మకం, పురాణాలు చెప్తూ ఉంటాయి, భక్తుల నమ్మకం. అందుకే ఈరోజు ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే పాపకర్మలు ఏమైనా ఉంటే పోతాయి అని భక్తులు విశ్వసిస్తారు. అందుకే ఈరోజు పెద్ద ఎత్తున వెంకటేశ్వర స్వామి ఆలయాలకు వెళ్ళారు. సరిగ్గా ఆలయాలకు వెళ్ళిన చోట భక్తులు ఎక్కువ మంది గుమిగూడిపోవడంతో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకుంది, తొక్కేసలాట చోటు చేసుకుంది. ఎక్కడైతే ప్రమాదం జరిగిందో అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది. అక్కడ వరకు చూడండి ఒకసారి. అదిగో వెళ్ళే భక్తులు ఇటువైపు గోడ పక్క నుంచి అలా పైకి వెళ్తారు. ఆ తర్వాత దైవ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ వచ్చేటప్పుడు అదే మార్గంలో తిరిగి వస్తుంటుంటారు. తిరిగి వచ్చేటటువంటి భక్తులు వైపు ఉన్నటువంటి అంతా కూడా ఓపెన్ ప్లేస్, కేవలం రైలింగ్ మాత్రమే ఉంది. ఆ రైలింగ్ మాత్రమే ఉండటంతో భక్తులు ఒక్కసారిగా ఎక్కువటం మొదలుపెట్టారు. రైలింగ్ సపోర్ట్ తీసుకున్నారు. అక్కడ ఉన్నటువంటి అందరు భక్తులు కూడా రైలింగ్ సపోర్ట్ తీసుకోవడంతో రైలింగ్ వైపుకి నెట్టుకుంటూ వచ్చారు. సరిగ్గా అదే సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. అక్కడున్న ప్రత్యక్ష సాక్షుల్లో ఒకరు బిఎస్ఎఫ్ మాజీ ఉద్యోగి కృష్ణారావు మనకు అందుబాటులో ఉన్నారు. కృష్ణారావు గారు ఒకసారి ఆయన అక్కడున్న పరిస్థితి గురించి చెప్తున్నారు. కృష్ణారావు గారు నమస్తే అండి. నమస్తే అండి. కృష్ణారావు గారు, ఏం జరిగింది అసలు తొక్కిసలాట జరిగిన సమయంలో? ఈ రోజు అంతేమో ఫ్లోట్ ఎక్కువైపోయింది సార్. ఫ్లోట్ వల్ల అంతేమో స్ట్రెంత్ పెరిగిపోవడం వల్ల అంతా ఒకేసారి తొక్కిసలాట జరిగింది. మొత్తము 9,000 ప్లేస్ లోపు 25 అబౌవ్ మొత్తం ఒకేసారి వచ్చేయడం వల్ల తొక్కిసలాట జరిగింది. ఓకే, అంటే ఆ తొక్కిసలాట దగ్గర ముందే ఏదైనా భక్తుల మధ్య గొడవ తోసుకోవడం లాంటిది ఏదైనా చోటు చేసుకున్నది ఏం లేదు సార్. అటువంటిది ఏం లేదు. ఫ్లోట్ ఎక్కువైపోవడం వల్ల చిన్నపిల్లలు, లేడీస్ ఎక్కువ అంతమో ఇదయ్యారు. ఒకసారిగా రైలింగ్ ఊడిపోయిందండి ఆ సమయంలో తోసుకోవడం? అదే ఊడిపోయింది సార్. ఆ రైలింగ్ ఊడిపోయిన చోట కిందకి బయటికి వెళ్లే మార్గం అండి, ఆలయంలోకి వెళ్తున్న మార్గం, మెట్ల దగ్గర వెళ్లే మార్గం వచ్చే మార్గం ఒక్కటే ఉన్నట్టుగా ఉంది కదా? ఏం సార్? ఆలయం లోపలికి వెళ్లే మార్గం, బయటకు వచ్చే మార్గం ఒక్కటే అనుకుంటా కదా అది? అవును సార్. ఓకే, ఇప్పుడు బయటకు వస్తున్నటువంటి మార్గంలో ఉన్న రైలింగ్ ఊడిపోయింది, రైట్? లోనికి వెళ్ళే దానిలో అంటే బయటకు వచ్చిన దానిలో లోనికి వెళ్ళిన దానిలో ఊడిపోయింది. ఓకే, ఆ ఓపెన్ ప్లేస్ లో ఉన్నది లోపలికి వెళ్ళే మార్గం అంటది? అవును సార్. ఓకే, మీరు అక్కడే ఉన్నారా? మేము ఉన్నాం సార్. వెళ్ళి వచ్చాం, బయట నుండే వచ్చాము. ఫ్లోట్ ఎక్కువైన మేము మరి వెళ్ళలేకపోయాము లోనికి. ఓకే, మీరు లోపలికి వెళ్ళలేక వచ్చేసారు. ఏంటి అక్కడ తొక్కిసలాట జరిగిన వెంటనే అక్కడ ఉన్న దృశ్యాలు ఏంటి? తొక్కిసలాట మరి చిన్నపిల్లలతో ఆత్మనాదాలతో ఇదవుతున్నప్పుడు మరి అక్కడ ఫ్లోట్ ఎక్కువైపోయింది సార్. ఈవేళ ఏకాదశి కదా, దానివల్ల ఫ్లోట్ ఎక్కువైపోవడం వల్ల. అంటే జనం వస్తారు అని ఊహించలేదా నిర్వాహకులు? లేదంటే లేదు సార్, జనం వస్తారని ఊహించలేదు అసలు. అనుకున్న కన్నా ఎక్కువ వచ్చారు అనమాట విలేజెస్ పీపుల్ అంతా. కానీ జనం ఎక్కువ వచ్చినా కూడా ఒకరి వెనక ఒకరు వెళ్ళొచ్చు, దర్శనానికి టైం పడుతుంది. కానీ పర్టికులర్గా తొక్కిసలాట చోటు చేసుకోవడానికి కారణం ఏంటి? అంటే భక్తుల్లో క్రమశిక్షణ రాహిత్యమా, తోసుకుని ముందుకు వెళ్ళిపోవాలేనా? భక్తుల వల్ల జరిగిందే సార్, మేనేజ్మెంట్ తప్పేం లేదు సార్. భక్తుల వల్లే. అంటే జనం ఎక్కువగా పెరుగుతూ ఉన్నప్పుడు కొంచెం ఆ విషయాన్ని వెంటనే పోలీసులకు కంట్రోల్ చేయలేదు. అది మెయిన్. రోజు కంటే జనం ఎక్కువ వస్తున్నప్పుడు కొంచెం కంట్రోల్ చేసి ఉండాల్సిందే. కంట్రోల్ చేస్తే ఎంత ప్రాణ నష్టం జరగదు. ఓకే, ఇప్పటి వరకు మాకున్న సమాచారం ప్రకారం 12 మంది చనిపోయారని అంటూ ఉన్నారు. సో ఇంకా పెరుగుతాయి సార్.
హలో, ఇంకా పెరగయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే కృష్ణారావు గారు వినిపిస్తుంది, చెప్పండి. ఎందుకంటే తోపులాట్లకు చాలా మంది అంతమో హాస్పిటల్లో కూడా అంతమో, ఇక్కడ ఒక దగ్గర అంతమో పలాస హాస్పిటల్లోకి అంత రికమెండేషన్ కూడా అంతమో అంత క్లారిటీ ఇది కావట్లేదు. ప్రైవేట్ హాస్పిటల్కి ఇవ్వచ్చు కదా సార్. ప్రైవేట్ హాస్పిటల్కి ఇస్తే కొంతవరకు సేవ్ అవుతుంది కదా. ఎంతమంది ఉంటారు మీరు చూసినప్పుడు గాయపడ్డ వాళ్ళు అక్కడ? మేము చూసినప్పుడు చాలా మంది ఉన్నారు సార్. గాయపడే వాళ్ళంటే మనం లెక్క పెట్టలేం కదా. మన ప్రాణానికి మనం చూస్తాం కానీ పడిపోయిన వాళ్ళు లెక్క పెడతారా సార్? ఒక్క మాట. అంటే ఎవరి కాళ్ళు ఇటు అటు పరిగి పెట్టారా? అంటే ఏదైనా పుకార్ లాంటిది వేశారా తొక్కేసి? నిజానికి తిరుపతిలో కూడా లక్షల మంది వేల మంది వస్తుంటుంటారు, ఒక క్రమశిక్షణగా ముందుకు వెళ్తుంటుంటారు. కానీ తొక్కిసలాట చోటు చేసుకుంది అంటే ఏదో ఒక భయం వాళ్ళు వచ్చి ఉండాలి. అంటే అక్కడ నుంచి ఎటో ఎస్కేప్ అవ్వాలని ప్రయత్నం చేయడమో, లేదు అంటే గొడవ లాంటిదో జరుగుండి ఉండాలి. ఓకే, అంటే పుకార్ లాంటిది ఏమన్నా వచ్చిందా పోనీ అక్కడ? అంటే లోన ఎక్కువ ఒకసారి ఎంతో ఫ్లోట్ అయిపోవడం వల్ల జరిగిందండి. కానీ ఇంకొంచెం క్యూ లైన్ని పెంచి ఒకే చోట నుంచి కాకుండా ఇంకొంచెం క్యూ లైన్ని పెంచుండుంటే బాగుండేది. క్యూ లైన్ బయట కూడా ఎక్స్టెండ్ చేసి ఉంటే బాగుండేది. క్యూ లైన్ ఎక్స్ట్రాగా ఇచ్చుంటే ముందే మనం కంట్రోల్ చేసుకుని లోనగానే విడిచిపెట్టుంటే ఎంత ఇది కాకపోయింది. ఎక్కువ మంది మహిళలు అండి గాయపడిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు? మహిళలు, పిల్లలే సార్. మహిళలు, పిల్లలే. బాబా, ఎక్కువ ఎక్కడి నుంచి వచ్చారు అంతమంది జనం? పీపుల్ సార్, విలేజ్ పీపుల్. చుట్టుపక్కల సేమ్ టు సేమ్ తిరుపతి తరహాలో కట్టారు సార్ వాళ్ళు. సేమ్ సెకండ్ తిరుపతి అనే పేరు కూడా ఉంది, మరి మీకు తెలిసిందే అది. విలేజ్ పీపుల్ ఎక్కువ. బెక్కలి, పాతపట్నం, సారవకోట, మందస, సోంపేట, ఇచ్చాపురం ఈ ఏరియా నుండి వచ్చిన వాళ్ళు ఎక్కువ. సో భక్తులు క్రమశిక్షణగా ఉండకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందంటారు ఫైనల్గా మీరు? అంతే సార్. రైట్ అండి, థ్యాంక్ యూ కృష్ణారావు గారు. కృష్ణారావు అక్కడే ఉన్నారు, ఆయన దర్శనానికి వెళ్ళారు. దర్శనానికి వెళ్ళి తొక్కిసలాట జరుగుతున్న సమయంలో అక్కడ నుంచి ఆయన వచ్చేసారు, దర్శనానికి వెళ్లకుండా వచ్చేసారు. తొక్కిసలాట చోటు చేసుకోవడంతో ఆయన కూడా భయం వేసిందని చెప్తున్నారు. జనాలు ఎటంటే అటు పరుగులు తీశారు. సో దీనికి కారణం, ఈ ప్రమాదానికి కారణం ఒక్కటే, కొంత నిర్వహణ రాహిత్యం కనబడుతుందంటే ఎక్కువ మంది జనాలు వస్తారని ఊహించలేదు అంటున్నారు. చూడండి ఒకసారి, హరిముకుంద్ పాండా ఆ పెద్ద ఆయన ఉన్నారు కదా, ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించింది. ఆయన ధార్మిక కార్యక్రమాలు చాలా విరివిగా చేస్తారు అని ఉంటుంటారు. ఎవరైనా వచ్చి ధర్మం అడిగితే ఆయన చాలా విరివిగా దాన ధర్మాలు చేస్తారు, ధార్మిక కార్యక్రమాలు చేస్తుంటుంటారు. ఆయన మహాభక్తుడు అని చెప్తూ ఉన్నారు. సో పోలీసులు ఆయన ఇప్పుడు పట్టుకున్నారు, ఎందుకంటే ఇలాంటివి జరిగినప్పుడు నిర్వాహకులను కూడా ప్రశ్నిస్తుంటారు కాబట్టి. నిజానికి ఎక్కువ మంది జనం వచ్చినప్పుడు ఏం చేయాలి? క్యూ లైన్ నిర్వహణ సక్రమంగా ఉండాలి. అంటే ఒకే చోట నుంచి భక్తులను పంపించడం కంటే క్యూ లైన్ ఎక్స్టెండ్ చేసి వేరే చోట నుంచి అవసరమైతే ఒక మనం క్యూ లైన్ పెడతాం కదా, జిగ్జాగ్ క్యూ లైన్ పెడుతుంటుంటాం. 1 కిలోమీటరో కిలోమీటర్న్నరో క్యూ లైన్ వచ్చేలాగా మనం వరుసలు వేస్తుంటుంటాం, అన్ని ఆలయాలను కనబడుతుంటుంటాయి. సో ఇక్కడ కూడా ఈరోజు టెంపరీ క్యూ లైన్స్ని ఏర్పాటు చేస్తుంటే భక్తులందరూ కూడా ఆ కింద క్యూ లైన్లో ఉండేవారు. సో ప్రమాదం జరుగుండేది కాదు, తొక్కిసలాట జరుగుండేది కాదు, ఒకే చోట భక్తులు గుమిగుడు ఉండేవారు కాదు. సో రెగ్యులర్గా ఎక్కడి నుంచి అయితే క్యూ ప్రారంభమవుతుందో ఈ రోజు కూడా అక్కడ నుంచే భక్తులను క్యూ లైన్లో పంపించారు. సో అక్కడికి జనం ఒక్కసారిగా వచ్చారు, క్యూ లైన్లో వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు మెట్లపై నుంచి, మళ్ళీ అదే క్యూ లైన్ రివర్స్ ఉంటుంది, తిరిగి వస్తుంటుంటారు. సరిగ్గా అక్కడ భక్తులు ఒకరినొకరు తోసుకోవడంతో తొక్కిసలాట చోటు చేసుకుంది. వెంటనే రైలింగ్ ఊడిపోయింది, ఆ పైనుంచి కింద పడిపోయారు. కింద పడిపోవడంతో వాళ్ళపైన మరికొంతమంది పడిపోయారు. అందులో చిన్నారులు చనిపోయారు, మహిళలు చనిపోయారు ఎక్కువ మంది, ఇంకా ఎంతో మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతూ ఉండటంతో ఆందోళన కలిగిస్తోంది. వెంటనే అక్కడ ఉన్న వారు, గాయపడిన వారందరినీ వెంటనే హాస్పిటల్కి తరలించారు. అక్కడికి వైద్య సిబ్బంది కూడా వచ్చారు, జిల్లా ఎస్పీ వచ్చారు, జిల్లా కలెక్టర్ వచ్చారు, మంత్రులు వచ్చారు, వైద్య సిబ్బందిని కూడా తీసుకొచ్చారు. చూడండి ఒకసారి, అదిగో ఆ రెండో బాక్స్లో, మూడో బాక్స్లో కనిపిస్తున్నది జిల్లా కలెక్టర్ ఎస్పీకి సరిగ్గా ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై వివరిస్తున్నారు. ఒక్కసారి ఆ బయట విందాం. ఆ ప్రమాదం గురించి కలెక్టర్ అడుగుతూ ఉన్నారు, ఇక్కడ ఎలా జరిగింది, ఏముంది, ఇక్కడ సరిగ్గా తొక్కిసలాట జరిగిన సమయంలో ఏముంది అని వివరిస్తున్నారు. ఒక్కసారి అది చూద్దాం, ఆ బయట చూద్దాం. ఈ ద్వారం మేము అవ్వలేదు సార్.
ఇక్కడ అది ఇది ఓపెన్ ఉంది, ఇక్కడ ఏమైంది ఇటు వెళ్ళిన వాళ్ళు అటు తోసిడు ఉంటుంది, ఇదంతా ఉన్నారు కదా సార్, ఎలా పడిపోయారు సార్, కింద ఉండిపోయారు. మార్నింగ్ నుండి హెవీ క్రౌడ్ ఉంది సార్. ఇది వన్ వే, ఈ వేగా ఉంది సార్, బయటికి రావడానికి ఇదే వే. అవుట్ గోయింగ్ కనీసం ఇది కూడా ఎగ్జిట్ పెట్టకుండా ఇందులోనే ఎగ్జిట్ ఇందులోనే ఎగ్జిట్. ఈ జనం ఏం చేశారు, రెండు వైపులు కూడా వెళ్ళి లోపలికి వెళ్ళడానికి చూసారు. యాక్చువల్లీ ఇక్కడ 2 దారులు ఉన్నాయి కానీ లోపల 2 దారులు లేవు, సింగిల్ వే. అంటే లోపలికి వెళ్ళిన తర్వాత కలిసిపోతారు, అక్కడ వచ్చినప్పుడు కూడా కలిసిపోతారు, సింగిల్ వే. అంటే ఇక్కడ జనాల నుంచి ఇన్కమింగ్ అయినప్పుడు దీని ప్రతి ఇది కాయలే ఒకటే ఇన్కమింగ్ ఒకటి అవుట్ గోయింగ్ ఒకటి చెప్తాను. జిల్లా కలెక్టర్ ఎస్పీ అక్కడికి వచ్చి ప్రమాదం ఎలా జరిగింది అన్న విషయంపై ఆరా తీస్తున్నారు. అంతేకాదు మంత్రులు కూడా అక్కడికి వచ్చారు. మీరు చూడండి ఒకసారి, ఒక పెద్ద ఆయన్ని పోలీసులు తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఆయనే హరిముకుంద్ పాండా. ఈ ఆలయాన్ని నిర్మించింది ఆయన. తిరుపతి వెళితే దర్శన సమయంలో దేవుణ్ణి సరిగ్గా చూడనివ్వలేదు అని అవమానం ఎదురైంది అని ఆయనే విశాలమైన స్థలంలో 5 ఎకరాల స్థలంలో ఒక పెద్ద ఆలయాన్ని నిర్మించారు. ఆయన ధార్మిక కార్యక్రమాలు విరివిగా చేస్తుంటుంటారు అని భక్తులు చెబుతూ ఉన్నారు. సో కానీ అక్కడికి వచ్చిన తర్వాత ఆ నిర్వహణ లోపం కొంత కనిపిస్తుంది. ఎందుకు అంటే ఆ స్థాయిలో భక్తులు వచ్చినప్పుడు క్యూ లైన్ ఎక్స్టెండ్ చేసి ఉండాల్సింది, బయట వరకు క్యూ లైన్ పెట్టి ఉండాల్సింది. కానీ ఒక్కసారిగా భక్తులు ఒకే చోట నుంచి వెళ్ళడంతో సహజంగానే మనకి భక్తుల్లో చాలా చోట్ల ఒక్కొక్క చోట్ల క్రమశిక్షణ రాహిత్యం కనబడుతూ ఉంటుంది. వెనుకొచ్చిన భక్తుడు ముందున్న భక్తుని తోస్తాడు. ఆ ముందున్న భక్తుడు నన్ను ఎందుకు తోస్తూ ఉంటాడు, లేదంటే ఆ ముందున్న భక్తుని తోస్తారు. ఇద్దరు కొట్టుకుంటూ ఉంటుంటారు. అక్కడ దేవుని మర్చిపోయి ఒకసారి ఇద్దరి మధ్య ఒక వాగ్వాదం చోటు చేసుకుంటూ ఉంటుంది. ఒకవేళ నిజానికి లైన్లో ముందున్న భక్తుల్ని తోసుకోవద్దు. ఒకవేళ ఏదో పొరపాటును తోసుకుంటే సారీ అని దైవ సన్నిధిలో తప్పు నీది కాకపోయినా గొడవకు చోటు చేసుకోకుండా ఉండటం కోసం పోన్లే స్వామి అనో ఏదో సముదాయించే పరిస్థితి ఉండదు. ఎవరికి వల్ల నా తప్పు లేకుండా నన్ను అంటారా అని చెప్పి మాట అనుకుంటారు, వాగ్వాదాలు పెరుగుతుంటుంటాయి. ఇలాంటి పెరిగే ఘటనలు కూడా మనం చాలా సందర్భాలు చూసాం. అంతేకాదు నిర్వహణ లోపాలు ఉన్న సందర్భాలు చూసాం. గోడలు కూలిపోవడం లాంటి సందర్భాలు అటు మనం తిరుమలలో చూసాం, సింహాచలంలో చూసాం. ఇలా మనం చాలా చోట్ల లాంటి తొక్కిస్లాట్లు చోటు చేసుకుని చూసాం. శబరిమలలో కావచ్చు. ఇలా ధార్మిక కార్యకలాపాలు జరిగేటప్పుడు ప్రమాదాలు చోటు చేసుకున్న సందర్భాలు అనేకం ఉన్నాయి. భక్తులు ఎక్కువ సంఖ్యలో తరలి వచ్చేటప్పుడు. సో అక్కడ భక్తులు క్రమశిక్షణ రాహిత్యంతో ఉంటే ఎటువంటి ప్రమాదాలు చోటు చేసుకోవు. ఆ పెద్ద ఆయన అంటూ ఉన్నారు, నేను ఇంతమంది భక్తులు వస్తారని ఊహించలేదు, ఒక్కసారిగా భక్తులు వచ్చేశారు, ఈ వయసులో నేనేం చేస్తాను, నేనేం చేయగలను అని ఆ పెద్ద ఆయన ఆలయాన్ని నిర్మించిన ఆ పెద్ద ఆయన హరిముకుంద్ పాండా అంటూ ఉన్నారు. ఒకసారి సిదిరి అప్పలరాజు, మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు కూడా అక్కడికి వచ్చే సహాయక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఆయన కూడా మాట్లాడారు. సిదిరి అప్పలరాజు ఏమన్నారో చూద్దాం. సార్ మీరు ఒక డాక్టర్ ఇక్కడికి వచ్చి ఎవరికైనా వైద్యం అందించారా సార్? ఇప్పుడు స్పాట్ లో సిపిఆర్ చేశాను. ఎంతమంది చేస్తుంటారు సార్? వాళ్ళు గ్యాస్ట్రిక్ స్టేజ్లో ఉన్నారు. సిపిఆర్ చేస్తే రిథమ్ అది రెస్టోర్ అయింది. ఇమీడియట్లీ గవర్నమెంట్ హాస్పిటల్ పంపించాను. నేను ఐ డోంట్ నో ద స్టాటస్ రైట్. గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్దాం అందరూ, లెట్ us see what happened. సో ఈ రకమైనటువంటి పరిస్థితి అత్యంత బాధాకరమైనటువంటి, పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కింద, పోలీసుల వైఫల్యం కింద దీన్ని నేనైతే వ్యక్తిగతంగా విమర్శించడానికి కాదు, కానీ పోలీసులు ఎస్పీ గారు కూడా సీరియస్గా ఆలోచించారు. ఈ జిల్లాలో ఏం జరుగుతుంది, పోలీసులు జాబ్ చార్ట్ ప్రకారం రెస్పాండ్ అయిన పరిస్థితి ఉందా, లేకపోతే ఓన్లీ పొలిటికల్ వర్కే చేస్తున్నారు అనే దాన్ని ఒకసారి ఆయన రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం. మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు అక్కడికి వచ్చారు. ఇది పోలీసుల వైఫల్యం అని అంటూ ఉన్నారు, కొంతమంది నిర్వాహకుల వైఫల్యం అంటూ ఉన్నారు, మరికొంతమంది భక్తుల క్రమశిక్షణ రాహిత్యం అని అంటూ ఉన్నారు. సో మీరేమనుకున్నారు, ఎవరి వైఫల్యం ఇక్కడ కనిపిస్తోంది? కొంతమంది అంటూ ఉంటారు, అయ్యో దేవుడు కాపాడలేదని అనుకుంటూ ఉంటుంటారు. మీరు తోసేసుకుని గాల్లో దీపం పెట్టిన దేవుడు కాపాడలేదు అంటే కుదురుతుందా? భక్తులు క్రమశిక్షణ రాహిత్యంతో ఉండాలి. మీ తోటి భక్తులకు అసౌకర్యం కలిగించకుండా లైన్లో మీరు వెళితే హాయిగా భక్తితో దేవుని దర్శించుకుని రావచ్చు. కానీ అలా కాదు, నేనే ముందు వెళ్ళిపోవాలి, టైం ఉండదు. కొంతమంది భక్తులకు టైం ఉండదు, త్వరగా దేవుని దర్శించుకుని వచ్చి మిగతా పనులు చూసుకోవాలి. దైవ దర్శనానికి వెళ్ళేటప్పుడు త్వరగా దేవుని దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి మిగిలిన భక్తులకు అసౌకర్యం కలిగిన పర్లేదు తోసుకు ముందుకు వెళ్ళిపోవాలా? ఒక క్రమశిక్షణ రాహిత్యం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతుంటుంటాయి. ఆర్గనైజర్స్ది కొంత తప్పు ఉంటుంది. అక్కడికి వచ్చేటటువంటి ప్రజలు
భక్తులు వీళ్ళ తప్పు కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. అంతిమంగా వెళ్ళి దీనికి ఎవరిని బాధ్యులు చేద్దామా అనే కొంతమంది వెతుకుతుంటుంటారు. దేవుడే దీనికి బాధ్యుడని కొంతమంది అంటారు. ఇట్లా మనకి మాటలు వినబడుతుంటుంటాయి. ఒకసారి ఈ ప్రమాదం గురించి కొంతమంది భక్తులు, అక్కడికి వచ్చిన భక్తులు మాట్లాడారు. భక్తులు ఏం మాట్లాడారో చూద్దాం. ఎవరు చనిపోయారమ్మా? ఎవరు చనిపోయారు? ఏ ఊరు? శివరాంపురం. ఇక్కడికి ఏం నందిగా మండలం. చనిపోయిన వాళ్ళు ఏమవుతారు మీకు? పిన్నమ్మ పేరు? చిన్న యశోదమ్మ. ఎవరు చనిపోయారమ్మా? ఎవరు చనిపోయారు? ఏ ఊరు? శివరాంపురం. ఇక్కడికి ఏం నందిగా మండలం. చనిపోయిన వాళ్ళు ఏమవుతారు మీకు? పిన్నమ్మ పేరు? చిన్న యశోదమ్మ. రాపక విజయ. ఇప్పుడు చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఇందులో. మీదే ఊరు? చనిపోయిన వాళ్ళ పేరు? రాపక విజయ. మీకేమవుతారు? సొంతం నందిగా మండలం, టెక్కల మండలం. టెక్కల నుండి వచ్చారు. మీ అబ్బాయి పేరు? లొట్ల నిఖిల్. ఎన్ని సంవత్సరాలు ఉంటుంది? చనిపోయాడు మీ అబ్బాయి. అక్కడ నుండి వచ్చారు, ఇక్కడ సోంపేట దగ్గర నుండి ఇక్కడికి వచ్చారు. మీరు వాళ్ళ ఫాదర్. మీరు చూపించారు ఇప్పుడు? మీరు అక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుండి? అక్కడ నుండి వచ్చారు, ఇక్కడ చనిపోయాడు. బ్లాక్ డ్రెస్ వేసుకున్నారు కానీ అయ్యప్ప మాల వేసుకోలేదు. మీ పేరు? రొట్ల పాపారావు. అబ్బాయి పేరు? నిఖిల్. తమ వారిని కోల్పోయిన వాళ్ళ బంధువులు మాట్లాడుతున్న మాటలు, ఏడవటానికి వాళ్ళ కళ్ళలోంచి కన్నీరు కూడా రావటం లేదు. భక్తితో దేవుని దర్శించుకుని వెళ్తాము అనుకున్న సమయంలో భక్తుల క్రమశిక్షణ రాహిత్యం వల్ల సంభవించిన ఈ ప్రమాదం కారణంగా తమ వారిని కోల్పోయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. కొడుకును కోల్పోయిన తండ్రి అక్కడ కనబడుతూ ఉన్నాడు. పిన్నిని కోల్పోయిన ఒక ఆమె, తోబుట్టును కోల్పోయి మరొక ఆమె. వాళ్ళ పడుతున్న బాధ అక్కడ చూస్తూ ఉంటే హృదయం ద్రవించిపోతుంది. సరిగ్గా ప్రమాదం జరిగిన సమయంలో ఉన్న దృశ్యాలు అవి. మీరు రెండో బాక్స్లో చూస్తున్నవి సరిగ్గా ప్రమాదం సంభవించిన సమయంలో చోటు చేసుకున్న దృశ్యాలు. ఆ రెండో బాక్స్లో కూడా మీరు చూడొచ్చు, తలకిందులుగా పడిపోయారు కొంతమంది. ఆలయానికి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా తోపులాట చోటు చేసుకోవడంతో, రైలింగ్ విరిగిపోవడంతో ఒక్కసారిగా కింద పడిపోయారు. అందులో మిగిలిన వాళ్ళు వాళ్ళపైన పడిపోవడంతో, పొట్టపైన ఛాతీ పైన పడిపోవడంతో ఊపిరాడక కొంతమంది చచ్చిపోయారు. మహిళలు ఎక్కువ మంది చనిపోయారు. ఇటు చూసినా మేము ఆ దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం. చూస్తే పాపం ఆ పూల బుట్టను పట్టుకుని, కొబ్బరికాయను పట్టుకుని వచ్చిన బుట్టలు చెల్లాచెదురుగా పడిపోయి విగత జీవులుగా మారిపోయి, అప్పటి వరకు వాళ్ళు దర్శనానికి వెళుతూ ఉన్నాం అని ఆనందంగా మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే ఒక్కసారిగా జరిగిన తొక్కిసలాట్లో క్షణంలో విగత జీవులుగా మారిపోయారు. తోబుట్టును కోల్పోయిన ఓ సోదరి, కొడుకును కోల్పోయిన ఒక తండ్రి, తల్లిని కోల్పోయి మరొకరు, ఇలా రోధిస్తూ ఉంటే చాలా హృదయ విదారకంగా అక్కడ దృశ్యాలు కనబడుతూ ఉన్నాయి. మృతుల సంఖ్య ఇంకా పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఒకసారి అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులతో బిగ్ టీవీ మాట్లాడింది. కేవలం తొక్కిసలాటే, అంతమంది జనం వస్తారని ఊహించలేదు అని చెప్తున్నారు. సో అంతమంది జనం వచ్చినప్పుడు భక్తులు కూడా స్వీయ క్రమశిక్షణను పాటించాలి కదా. ఒక లైన్లో ముందుకు వెళ్దామని పాటించకపోతే, ఒక క్రమశిక్షణ రాహిత్యంతో వెళితే ఇలాంటి తొక్కిసలాట జరిగి ప్రాణాలు కోల్పోతే దానికి ఎవరిని బాధ్యం చేస్తారు? ప్రస్తుతం నిర్వాహకులను చూడండి ఒకసారి. హరిముకుంద్ పాండాని ఆయన పెద్ద ఆయన అదుపులోకి తీసుకున్నారు. ఆయన అంటూ ఉన్నాడు, ఎప్పుడూ ఇంతమంది జనం రాలేదు, కానీ ఈరోజు ఏకాదశి కావడంతో జనం అందరూ తరలి వచ్చారు, ఇంతమంది వస్తారని మేము కూడా ఊహించలేదు అని వాళ్ళు అంటూ ఉన్నారు. మరి ఎవరిని బాధ్యులు చేయాలి? ఇది సమిష్టి లోపం, నిర్వహణ లోపం, భక్తుల లోపం. గుడి దగ్గరికి ఎక్కువ మంది వస్తున్నారని అక్కడ కొంచెం బందోబస్తు కల్పించాల్సింది. బందోబస్తు ఇమ్మని నిర్వాహకులు కూడా పోలీసులను అడుగుండి ఉండాల్సింది. నిజానికి ఆ స్థాయిలో భక్తులు వస్తారు. ఈరోజు ఏకాదశి అని తెలుసు, శనివారం అని తెలుసు, అందుకు తగ్గ ఏర్పాట్లు చేశారు. ప్రత్యేక పూజా కార్యక్రమాలు చేసినప్పుడు కనీసం ఆ విషయాన్ని ఎందుకంటే అది ఒక ప్రైవేట్ ఆలయం, ప్రైవేట్ వ్యక్తుల చేత నిర్వహించబడుతున్నటువంటి ఆలయం. సో ఆ విషయాన్ని పోలీసులకు తెలియచేయాలి.
సో ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు అయ్యో ఇకపై ఇలాంటి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటామని అనుకుంటూ ఉంటుంటాం. కానీ ఎన్నో తొక్కిసలాట్లు జరిగాయి. ఈ తొక్కిసలాట్లో కూడా ఇప్పటివరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంటుందనే వార్త వింటేనే ఆందోళనకరంగా ఉంది. చిన్నపిల్లలు చనిపోయారు, మహిళలు చనిపోయారు. అక్కడ చెల్లాచెదురుగా పడి ఉన్న ఆ దేహాలను చూస్తుంటే హృదయం ద్రవించిపోతుంది. ఆ దృశ్యాలు మీకు చూపించలేకపోతున్నాం. నిజానికి మీరు కూడా దృశ్యాలు చూస్తే తట్టుకోలేరు. అందుకే ఆ దృశ్యాలు మేము చూపించలేకపోతున్నాం. చూడండి ఒకసారి ఆ రెండో బాక్స్లో చూడండి. అది తొక్కిసలాడు. అదిగో ఎలా ఊరు ఆ ముసలావిడ చూసారా, అక్కడ పెద్దవాడు చూసారా కార్నర్లో, ఆమె కింద పడిపోతుంది. ఆ కింద పడిపోతుంటే పట్టుకున్నారు. ఆ రైలింగ్ మొత్తం ఊడిపోయింది. ప్రస్తుతం 12 మంది చనిపోయారు. అధికారులందరూ అక్కడికి చేరుకున్నారు. మిగిలిన ఆలయాల దగ్గర కూడా భక్తులు ఇలాగే కిటకిటలాడుతూ ఉన్నారు. మిగిలిన ఆలయాల దగ్గరికి వెళ్ళిన ఎక్కడెక్కడైతే భక్తులు క్యూ లైన్లో ఉన్నారో దయచేసి క్యూ లైన్ను సక్రమంగా పాటించండి. మనల్ని ఎవరో వచ్చి కొరడా పట్టుకుని మీరు లైన్లో ఉండండి అని మనల్ని అడగాల్సిన అవసరం లేదు. మనం ఒక చోటకి వెళ్ళాం, మన ముందు ఒకరు ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు వెనక ఆగాల్సిందే. మీ ముందు ఒకరు ఉన్నారు అంటే మీరు వెనుక ఆగాల్సిందే. వాళ్ళని తోసుకుని వాళ్ళ పక్క నుంచో దూరి వెళ్ళిపోదాం అనేది వద్దు. అవి అనర్థాలకు దారితీస్తుంది. అది భక్తిలోనైనా ఇంకెక్కడైనా కూడా మనం ముందున్న వాళ్ళని తోసుకుని వెళ్ళిపోదాం అని అనుకుంటే అవి అనర్థాలకే దారితీస్తుంటుంటాయి. కాబట్టి భక్తులు ఆలయాలకు వెళ్ళేటప్పుడు దయచేసి ఒక క్రమ పద్ధతిలోనే వెళ్ళండి. ఒకరినొకరు చూడండి ఒకసారి. అదేదో సినిమా థియేటర్ దగ్గర టికెట్ల కోసం కొట్టుకున్నట్టుగా క్యూ లైన్లో దేవుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆ రకంగా తోసుకుని వెళ్తారా? బాధ అనిపించట్లేదా? ఆ దృశ్యాలు చూస్తే మీకేమనిపిస్తుందో చెప్పండి. కనీసం అందరూ భక్తులే, అందరం గుడికి వెళ్తాం, నేను గుడికి వెళ్తాను. భక్తులు నేను విమర్శిస్తున్నాను అని కాదు, అందరం గుడికి వెళ్తాం. కానీ ఎదురుగా ఉన్న భక్తుడికో లేదంటే వెనుక ఉన్న భక్తుడినో కనీసం గౌరవించుకుంటూ మనసులో చూడండి ఒకసారి. అదిగో ఆమె ఎలా తొక్కేస్తున్నారు. ఆమె చూడండి, అదిగోదు ఆ మహిళ తొక్కేస్తున్నారు. ఆమె ఇలా ఇలా లెక్క కిందకి పడిపోతుంది. ఆమె ఏడుస్తుంది, రోధిస్తుంది. చూడండి ఒకసారి. అదిగో ఆ మహిళను చూసారా? ఆ గల్ల షర్ట్ వేసుకున్న వ్యక్తి ఆ మహిళ అదిగో కిందకి లాగుతున్నారు చూసారా? ఆ మహిళ అదిగో చూసారా? అది ఊపిరి అట్టలేదు ఆ మహిళకి. కాళ్ళు తొక్కేస్తున్నారు. ఆ పెద్ద ఆయన ముసలాయన కాళ్ళు తొక్కేస్తున్నారు. ఆ నడుము మీద ఉంచి తొక్కేస్తున్నారు. మరి ఎవరిని బాధ్యం చేస్తారు? నిజానికి వెనుకున్న వాళ్ళకి ఏదో జరిగింది అని చూడండి. లైన్ ఆగింది అని అంటే ఎందుకు ఆగింది? కాసేపు వెయిట్ చేద్దాం, పోనీ అరగంటలో వెళ్ళేది గంట పడుతుంది. కనీసం బాధ్యత ఉండాలి కదా. ఎదురున్న భక్తుని తోసుకుంటూ వెళ్ళిపోయి దేవుడికి దండం పెట్టుకుంటే దేవుడు మిమ్మల్ని కరుణిస్తారని అనుకుంటున్నారా? మనసులో ఓం నమః శివాయాను, ఓం నమో నారాయణాయాను అమ్మవారిను తలుచుకుంటూ ఎదురుగా ఉన్న భక్తుడికి అసౌకర్యం కలిగించకుండా మీరు వెళ్ళి భక్తి శ్రద్ధలతో దర్శనం చేసుకుంటేనే ఫలితం ఉంటుంది తప్ప లైన్లో దూరిపోదాం, గంటలో దర్శనం చేసుకుందాం, ఆ తర్వాత వచ్చేద్దాం, చాలా పనులు ఉంటాయి అని అనుకుంటే దేవుడు మిమ్మల్ని ఎలా కరుణిస్తారని అనుకుంటున్నారు? ఈ ఘటనకు సంబంధించి మీరు ఏమనుకుంటున్నారు? మేము ఒక క్వశ్చన్ అడిగాం. ఈ ప్రమాదానికి కారణం ఏంటి? ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం, భక్తుల్లో క్రమశిక్షణ లోపించటం 2 కారణాలు అని 30% మంది ఆలయ నిర్వాహకుల నిర్లక్ష్యం అంటున్నారు. 45% మంది భక్తుల్లో క్రమశిక్షణ లోపించటం అంటున్నారు. 2 కూడా కారణమైన 25% మంది అంటూ ఉన్నారు. నిజమే, ఇది సమిష్టి కారణం. భక్తులు నిర్వాహకులులో ఉన్నటువంటి నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయాన్ని నిర్మించిన ఆ వయసులో సుమారు 80 సంవత్సరాల పైన ఉంటాయి. ఆయన మాత్రమే కాదు, ఆలయంలో ఉండి ఆ జీతాలకు పనిచేస్తున్న వాళ్ళు లేదంటే ఆలయానికి ఏదో ఒక రకంగా పనిచేస్తున్న వాళ్ళు, ఆ నిర్వహణలో పాల్గొంటున్న వాళ్ళు, ప్రతి ఒక్కళ్ళు కూడా జనం ఎక్కువ వచ్చినప్పుడు ఏం చెయ్యాలి అని దానికి స్పాంటేనియస్గా స్పందించాల్సిన అవసరం ఉంటుంది. అలా స్పందించలేని వాళ్ళందరూ దీనికి బాధ్యత వహించాలి. కానీ ఆ పెద్ద ఆయన ఒక్కరినే బాధ్యాన్ని చేయడం కూడా కాదు, మొత్తం నిర్వాహకులందరూ కూడా దీనికి బాధ్యులే. అండ్ ఆ సమయంలో తొక్కిసలాట చోటు చేసుకున్న ఆ సమయంలో ఉన్న భక్తులు కూడా బాధ్యులే. సో మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో తెలియచేయండి. ప్రస్తుతం ఇంకా మృతుల సంఖ్య పెరుగుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. వైద్యులను కూడా ఆలయం దగ్గరకు తీసుకొచ్చారు. ఆలయం దగ్గరకు అంబులెన్స్లు వచ్చాయి. వైద్య సిబ్బంది అక్కడికి వచ్చి గాయపడిన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలిస్తున్నారు. సిదిరి అప్పలరాజు కూడా అక్కడ వచ్చి కొంతమందికి CPR చేశానని చెప్తున్నారు. వైద్యులు అక్కడికి వచ్చారు. జిల్లా SP కలెక్టర్ అక్కడికి వచ్చి ఎలా జరిగింది, మెట్ల మార్గాన్ని ఎలా ఏర్పాటు చేశారని వివరాలు వాకప్ చేస్తున్నారు.
మంత్రి అచ్చెన్నాయుడు అక్కడికి వచ్చి సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఇంకా అక్కడ హృదయ విదారక దృశ్యాలే కనిపిస్తూ ఉన్నాయి. గాయపడిన వారిని, ఆ ఘటనలో మరణించిన వారిని కూడా ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గాయపడిన వారికి తక్షణమే అత్యాధునిక వైద్యాన్ని అందించండి అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. సో ఈ ప్రమాదానికి కారణం ఎవరు అనుకుంటున్నారు? ఎవరిని బాధ్యం చేయాలని అనుకుంటున్నారు? నిర్వాహకులనా, భక్తులనా? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి. ఇంకా ఈరోజు ఏకాదశి కాబట్టి ఇంకా మిగిలిన ఆలయాలు కూడా కిక్కిరిసిపోయి కిటకిటలాడుతూ ఉన్నాయి. సో ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఆలయానికి కావచ్చు ఇంకెక్కడికైనా వెళ్ళినప్పుడు, జనం ఉన్నప్పుడు స్వీయ క్రమశిక్షణ పాటించండి.